హాయ్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా షేర్స్ అవి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటర్ ఎట్లా అనేది. సో తర్వాత నేను వీడియో చేయలేదు, ఇప్పుడు జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ అన్న. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెడితే సార్ అమౌంట్ కొంత లాస్ అవుద్ది కదా, ఒకవేళ మనం తీసుకోవాలనుకున్నప్పుడు టక్కన లాస్ అయిపోద్ది కదా, లాస్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సి వస్తే పరిస్థితి ఏంది, మనం పెట్టిన అమౌంట్ కూడా రాకపోవచ్చు కదా, మేబీ జరిగే ఛాన్సెస్ ఉంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకు ఖచ్చితంగా అమౌంట్ ఏమైందంటే ఎట్టి పరిస్థితిలో లాస్ కాదు. 1 or 2 years, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years బ్యాక్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల కొంత అమౌంట్ లాస్ ఉంటుందన్న. నాకు కూడా ఉన్న ప్రాఫిట్లో ఒక 1 lakh వరకు ప్రాఫిట్లో, నేను ప్రైమ్లో కాదు, ఎందుకంటే నేను మినిమం ఒక 8 years నుంచి అది కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి వచ్చిన ప్రాఫిట్లో ఒక 1 lakh వరకు నాకు మేబీ ఇప్పుడు ఈ 2-3 monthsలో లాస్ అయిందమ్మా. మరి లాస్ అయితే సార్ మరి ప్రైమ్ ఒకవేళ మేము స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎటువంటి యుద్ధాలు ఏమైనా జరిగితే మరి అప్పుడు మనకు లాస్ అయితే ప్రాబ్లం అయింది కానీ చెప్పి ఒక డౌట్ వస్తుంది, క్యాజువల్గా ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక బెస్ట్ ఆప్షన్ నేను ఆల్రెడీ ఫాలో అయిన ఆప్షన్ ఏంటి సార్ అదంటే, మిస్సెస్కున్నాను ఒక 5 lakhs అమౌంట్ నేను ఇచ్చేసినాను. ఒక 5 lakhs అంటే వాళ్ళ ఫాదర్ నుండి ఒక ల్యాండ్ అమ్మితే వాళ్ళ ఫాదర్ నుండి వచ్చింది కొంత అమౌంట్ 5 lakhs. ఆ 5 lakhs అమౌంట్ వస్తే నేను ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్స్లో పెట్టేద్దాం అనుకున్నా. ఎస్బీఐ ఒక 1 lakh, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 lakh, టాటా స్టీల్, టాటా పవర్, తర్వాత ఎల్ఐసి, ఇట్లా ఒక 5 షేర్స్ చూజ్ చేసుకొని 5 lakhs డైరెక్ట్గా ఆమె పేరు మీద పెట్టేసి లాంగ్ టర్మ్, ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఒక అకౌంట్ ఉంది, అది మన డిమాట్ అకౌంట్, సో దాంట్లో పెట్టేసుకునేద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ మా మిస్సెస్ కొంచెం ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. ఆల్రెడీ నువ్వు పెట్టినావు కదా, నా డబ్బులు కూడా దాంట్లో ఎందుకు పెట్టడము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సరే నా అమౌంట్ నాకు కావాలి, నేను గోల్డ్ తీసుకుంటా అని. నేను గోల్డ్ వద్దులే, మనకు ఎందుకు గోల్డ్ ఎందుకు, ఇప్పుడు మనకు ఎట్లా అమ్మాయిలు లేరు కదా, 3 అబ్బాయిలే కదా, మనకు గోల్డ్ అవసరం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే చెప్తున్నా గోల్డ్ అవసరం అని చెప్పి. సరే నీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి ఆమె కోరిక, బట్ నా కోరిక ఏంటంటే గ్రోత్, ఖచ్చితంగా అమౌంట్ గ్రోత్ అవుతూ ఉండాలి అని అనుకున్నా. సరే కొంతమంది ల్యాండ్ కొన్నారు, సేమ్ అమౌంట్ వాళ్ళ చెల్లెలు కూడా ఇచ్చి ల్యాండ్ కొన్నారు. ఆమె అక్కడ వాళ్ళ ఊర్లోనే ల్యాండ్ కొనేసింది. నేను ల్యాండ్ కొనదలుచుకోలేదు, వద్దు ఒక ఫ్రీతో. సరే మరి ఏం జరిగింది సార్, ఎట్లా సార్ అంటే, నేనేం చేశాను అంటే యాజ్ పర్ మై మిస్సెస్, అకార్డింగ్ టు మై మిస్సెస్ అమౌంట్ సేఫ్, బట్ నా కోరిక ఏంటిది, అమౌంట్ గ్రోత్ కావాలి. కాబట్టి నేనేం చేశాను అంటే మా మిస్సెస్ అమౌంట్ మొత్తాన్ని యాజ్ టీస్ 5 lakhs పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. అది అందరు చేసేది కదా సార్, దాంట్లో స్పెషాలిటీ ఏముందంటే నేను కొంచెం ఆలోచించుకోవడం చేసిన అంటే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ రిటర్న్ తీసుకునేటట్టు పెట్టేసుకున్నాం మా అకౌంట్కి. పోస్ట్ ఆఫీస్లో ఇప్పుడు ఏంటంటే మనం అకౌంట్ ఓపెన్ చేయగానే మనకు పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్ అకౌంట్ వస్తుంది, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ దాంట్లో పట్టుకుంటుంది. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ నియర్లీ 6.4 ఎంత ఉంది ఇప్పుడు పర్సెంటేజ్, దానికి 5 lakhsకి 2,700 or 2,600 మేబీ నియర్లీ రౌండ్ ఫిగర్ వస్తుంది, 2,500 వేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ రావచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది మేము చేసినప్పుడు 6.4 సంథింగ్ ఏదో ఉందా, మనకు అంత ఐడియా లేదు. 5 years బ్యాక్, ఈ జనవరికి ఆ 5 years కూడా కంప్లీట్ అయింది. సో అప్పుడు నేను ఏం చేసానంటే 5 years బ్యాక్ మా మిస్సెస్ అమౌంట్ వాళ్ళ డాడీ ఇచ్చిన అమౌంట్ను పోస్ట్ ఆఫీస్లో పెట్టేసి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు 2,500 అనుకున్నాం. ఆ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మా మిస్సెస్కే ఒక మ్యూచువల్ ఫండ్స్లో అకౌంట్ ఓపెన్ చేయించి, అకౌంట్ అంటే ఏం అకౌంట్ మన ఫోన్పే ద్వారా కూడా పెట్టవచ్చు మా మ్యూచువల్ ఫండ్స్లో, బట్ ఫోన్పే ద్వారా పెట్టి కొంచెం ఛార్జెస్ పడతాయి. బట్ నేను వేరే యాప్, నేనేం చెప్తాను అంటే గ్రో యాప్ మంచిగా ఉంది. ఇప్పుడు నేనైతే జీరోదా యూజ్ చేసిన, తర్వాత మై క్యాంప్స్, కేఫిన్ కార్డ్ నేను ఫస్ట్లో యూజ్ చేసేటివి, అదే మా మిస్సెస్ కూడా అదే యూజ్ చేసిన. బట్ ఇప్పుడున్న ట్రెండ్కి గ్రో యాప్ కూడా బాగుందని చెప్తున్నారు. నేను గ్రో యాప్కి ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు, నాకు అనిపించింది చెప్తున్నా, గ్రో యాప్ కూడా బాగుందని చెప్పి, అంతే తప్ప నేను వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసిన మాత్రం అనుకోకండి. సో మా మిస్సెస్ 5 lakhs మా మిస్సెస్ పేరు మీద పోస్ట్ ఆఫీస్లో పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఏం చేశానంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసింది. ఓకేనమ్మా, ఎవ్రీ మంత్ 2,500 పర్ ఇయర్ 30,000 5 years పక్కా. మనకు ప్రపంచంలో యుద్ధాలు పడని ఏమన్నా కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు కంపల్సరీ మన అమౌంట్లో ఇంట్రెస్ట్ పక్కా 2,500 100% వస్తుంది. మార్కెట్ పడుతుందా పెరుగుతుందా షేర్స్ ఏం సంబంధం లేదన్న, గవర్నమెంట్ స్కీమ్ నుంచి 2,500 ఎవ్రీ మంత్ మా మిస్సెస్ అకౌంట్లో పడిపోద్ది. ఆ అకౌంట్ నుంచి
మళ్ళీ నేనేం చేసానంటే మ్యూచువల్ ఫండ్కి డైరెక్ట్గా అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడినాక ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి మా మిస్సెస్ ఐసిఐసిఐ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి నేను ఆటో పే పెట్టేస్తాను, మ్యూచువల్ ఫండ్స్కి లింక్ పెట్టేస్తాను. బట్ ఆటోమేటిక్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోగానే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ 2500 పర్ ఇయర్ 30,000 5 years అంటే 1,50,000 నాకు వచ్చేసిన అమౌంట్. ఇది 5 lakhs ప్లస్ 1,50,000. నేను ఎవ్రీ మంత్ 2,500 నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడితే యావరేజ్ మీద నాకు ఒక 70,000 ఉంది నాకు ప్రాఫిట్. అంటే ఇప్పుడు కొంచెం తగ్గిందమ్మా, ఈ యుద్ధాల వల్ల కొంచెం తగ్గి 54 కల్లా వచ్చింది. బట్ బిఫోర్ 2 months బ్యాక్ మనకు నియర్లీ 70,000 ప్రాఫిట్ ఉంది. అంటే 1,50,000 ప్లస్ 70. సో కాబట్టి మన అమౌంట్ సేఫ్గా ఉండాలి సార్, ఒక్క రూపాయి కూడా లాస్ కాకూడదు. నేను ఇన్వెస్ట్ మన ప్రైమ్ అమౌంట్ అంటే 5 lakhs 10 lakhs నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను సార్, డైరెక్ట్గా నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడతా. అంటే మేబీ పెరగవచ్చు నాన్న, డైరెక్ట్గా నువ్వు ఇంకా పోస్ట్ ఆఫీస్లో ఏం పెట్టకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకున్నా కూడా పెట్టచ్చు, అలా కూడా ఉంది. లంసమ్ అంటాం, సిప్ కాకుండా లంసమ్ ఒకేసారి పెట్టి వదిలేయచ్చు. మేబీ అది పెరగవచ్చు తగ్గవచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లంలో మనం ఏదైనా అర్జెంట్ అవసరమైన అమౌంట్ తీసుకున్నప్పుడు ఆ రోజు మార్కెట్ ప్రకారం మేబీ తక్కువ ఉంటే మనం లాస్ అయినట్టయితే. బట్ ఆ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం నేనేం చేస్తాను అంటే పోస్ట్ ఆఫీస్లో మా మిస్సెస్ అమౌంట్ మొత్తం పోస్ట్ ఆఫీస్లో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నాను. కాబట్టి మా మిస్సెస్ ప్రకారము, ఆమె కోరిక ప్రకారము ఆమె అమౌంట్ సేఫ్, 100% సేఫ్. అట్ ద సేమ్ టైం మినిమం గ్యారంటీ 2,500 ఎవ్రీ మంత్ ప్లస్ అది తీసుకొచ్చి నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మళ్ళీ నాకు మ్యూచువల్ ఫండ్స్ మీద కొంత ఇంట్రెస్ట్. కాబట్టి మన అమౌంట్ సేఫ్గా ఉండి ఒక్క రూపాయి కూడా లాస్ కాకూడదు సార్ అని అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ నాన్న. ఇంకే మనకు గ్రోత్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ వస్తుంటుంది, దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మళ్ళీ గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మనకు పోస్ట్ ఆఫీస్లో సింగిల్ పర్సన్ మీద 9 lakhs వరకు పెట్టుకోవచ్చు నాన్న. కంబైండ్ అంటే జాయింట్ అకౌంట్ మీద 15 lakhs వరకు పెట్టుకోవచ్చు. 6.5 ఎంతో ఇంట్రెస్ట్ ఉందమ్మా, అది పోస్ట్ ఆఫీస్ అడిగితే చెప్పేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ 5 years ఏం చేస్తారు సార్. మరి 5 years లోపల మధ్యలో ఎప్పుడైనా మనకు ఏదైనా అవసరం అయితే అమౌంట్ ఎట్లా సార్ అని ఒక డౌట్ రావచ్చు. ఇది ఓకే సార్ మనం పెడతామని. ఒకవేళ మనం అన్ఎక్స్పెక్టెడ్గా అమౌంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్లో మనం చేసిన అమౌంట్ 1 year 2 years తర్వాత తీసుకోవాలనుకున్నప్పుడు నాన్న కొంత ఛార్జెస్ తీసుకుంటారు. అది కూడా మేబీ మనం ప్రైమ్ అమౌంట్ని తీసుకోరు. నేను యాక్సిస్ బ్యాంక్లో మామూలుగా యాక్సిస్ బ్యాంక్లో పెట్టి కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్లో అడిగిన. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ కదా, నేను యాక్సిస్ బ్యాంక్లో ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా అమౌంట్ తీసి పెడదాం అనుకుంటున్నా. వాళ్ళ ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ మీకు 6.75 6.8 వరకు ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 7 days ఆర్ 10 days 10 days తర్వాత మీరు అమౌంట్ మొత్తం పార్షియల్ అమౌంట్ కాదు యాజ్ ఇస్ టోటల్ అమౌంట్ కూడా మీరు తీసేసుకోవాలి, రిటర్న్ తీసేసుకోవాలనుకున్నప్పుడు కూడా మన అమౌంట్లోంచి ఏమాత్రం కట్ కాదు సార్. మీరు ఎండింగ్ చేసిన ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ కూడా అడిగినమ్మా. ఎవ్రీ మంత్ మీరు ఎండింగ్ చేసిన ఇంట్రెస్ట్లో 2 నుంచి 5% మేబీ ఇంట్రెస్ట్ అన్న మన ప్రైమ్ అమౌంట్లో కాదు, ఇంట్రెస్ట్లోనే కొంచెం పెనాల్టీ ఛార్జెస్ తీసుకుంటారు సార్. మిగతా అమౌంట్ అంతా మీరు రిటర్న్ చేసేస్తారని చెప్పేసి. బట్ అది కూడా ఒక ఆప్షన్ ఉంది. పోస్ట్ ఆఫీస్లో మరి మనం తీసేసుకున్నప్పుడు పెనాల్టీ ఉంటుంది, అది ఎంత అనేది నాకైతే క్లారిటీ లేదు నాన్న, ఎందుకంటే మిడిల్లో తీయలేదు. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు యుద్ధాలు ఉన్నా ఏమున్నా మన అమౌంట్ మనకు ప్రైమ్ అమౌంట్ ఎక్కడికి లాస్ కాకుండా ఉండాలంటే బెస్ట్ ఆప్షన్. మీరు ఒక 9 lakhs and 10 lakhs పెట్టేసుకొని దాన్ని ఉంచేయండి. ఉంచేసిన తర్వాత వచ్చే వడ్డీని ఇంట్రెస్ట్ను పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంక్లోనో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ను మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. బెస్ట్ ఆప్షన్. నేను ఇది బెస్ట్ ఆప్షన్గా అనుకున్నా, చేసిన, నేను ప్రాఫిట్లో ఉన్నాను. అంటే నేనంటే మా మిస్సెస్, నేను డైరెక్ట్ పెట్టేసాను. కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకున్నా చేయండి. ఇంకోటి చాలామంది మా ఫ్రెండ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా, కొంతమంది ల్యాండ్ కూడా కొన్నారు. ఇప్పుడు ల్యాండ్ మేబీ ఒక 5 lakhs పెట్టి కూడా లేదా 10 lakhs పెట్టిన కూడా ఒక 4-5 yearsలో మేబీ అది డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకు ఉన్న ఏరియాని బట్టి. ఒక 20 years తర్వాత లేదా ఒక 25 years తర్వాత అదే 10 lakhs ఒక 25 years తర్వాత ల్యాండ్ కొన్న వ్యక్తికి ఎంత రిటర్న్ వస్తుంది, అదే 10 lakhs అట్ ద సేమ్ టైం సిప్ మోడ్ లేదా లంసమ్, సిప్ మోడ్ కదా లంసంలోనే ఒకేసారి నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి యావరేజ్ మీద 14% మనం, ఎందుకంటే ప్రీవియస్ 40 years మనం చెక్ చేస్తే 14 to 18% ఉంది నాన్న మ్యూచువల్ ఫండ్స్ మీద రిటర్న్స్. ఓకేనా, ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా కూడా. సో అది నేను యావరేజ్ తీసుకొని చెక్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది నేను చూపిస్తాను. ఓకేనా, లాస్ట్ వీక్లో కూడా బోర్డు నుంచి చెప్తాను కదా సార్, చెప్పలేదు అంటే చెప్తాను. కొంచెం బిజీ ఉన్న ఎగ్జామ్స్ వీక్లో కూడా నేను చెప్తాను ఎంత అమౌంట్ రిటర్న్ వస్తుంది. ల్యాండ్ కొన్న వ్యక్తి ఈ 10 lakhs తర్వాత ఒక 20 years తర్వాత మేబీ అది 2 times కావచ్చు, 3 times వాట్ ఎవర్ మేబీ నాన్న
ఎంత అనగా 2 టైమ్స్ కావచ్చు, 3 టైమ్స్ కావచ్చు. 2 టైమ్స్ అయితే ఎంత ఉంటుంది, 3 టైమ్స్ అయితే ఎంత ఉంటుంది. అదే అమౌంట్ను మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి యావరేజ్ మీద 14 to 18% అంటే 16 తీసుకుందాం. 16%తో 20 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది. మరి అది బెటరా, ఇది బెటరా, లాస్ ఏమైనా ఉంటుందా అని మనం కంపేర్ చేద్దాం. ఒకసారి మీకు నేను ఒక పేపర్ మీద రాసి లైవ్లో క్యాలిక్యులేషన్ చూపిస్తాను. మనం గ్రో యాప్స్ కానీ వాడే యాప్లో మనం కొట్టినప్పుడు మనకు వచ్చేస్తుంది. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10 lakhs చేసి 15%తో మనం చేసినప్పుడు ఒక 20 years తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అని మనకు చూపిస్తుంది అన్న. ఆ క్యాలిక్యులేషన్స్ ల్యాండ్ కాస్ట్ మనం ఇప్పుడు కొన్నప్పుడు ఒక 10 years లేదా 20 years తర్వాత ల్యాండ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు, జస్ట్ అజంప్షన్. ఆ బెస్ట్ ఆప్షన్ మీకు ఏది సాటిస్ఫాక్షన్ అనిపిస్తే అది మీ ఇష్టం. నేను ఏది కూడా రికమెండ్ చేయటం లేదు. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్తో అయితే నేను చెప్తాను అన్న, ఎందుకంటే మనీ సేఫ్. ఆ వచ్చే ఇంట్రెస్ట్ను మళ్ళీ మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మళ్ళీ మనకు గ్రోత్. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా జరిగి ఏదో లాస్ అయినా కూడా మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రం ఒకరు పోయింది అనుకుందాం, మన ప్రైమ్ అమౌంట్ పక్కా సేఫ్. కాబట్టి ఒక్కసారి అది కూడా చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను ఒకటి చెప్పింటాను అన్న, టర్మ్ ప్లాన్ తీసుకుంటే సార్ మనకు అమౌంట్ రిటర్న్ వచ్చేది, రిటర్న్ బ్యాక్ పాలసీ ఉంటుంది. అమౌంట్ మనం కట్టిన అమౌంట్ రిటర్న్ రాకుండా అంటే మనకు రిటర్న్ రాదు అలాంటి పాలసీ ఉంటుంది. దానికి దీనికి ప్రీమియంలో చాలా తేడా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటి సార్, ఏది మంచిది ఏది అనేది చెప్తాను కదా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిన చెప్తానని నేను చెప్పలేదు అది. బట్ నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ దాన్ని చెప్పిన తర్వాత ఈ ల్యాండ్ కొంటే కాస్ట్ ఎక్కువనా, మనకు వచ్చే రిటర్న్స్ ఎక్కువనా, లేదు మ్యూచువల్ ఫండ్స్లో పెడితే రిటర్న్స్ ఎక్కువనా, అది కూడా ఇంకొక వీడియోలో చెప్తున్నాం అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పక్కా షేర్ చేయండి అమ్మా. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్ప ఎటువంటి సోది ఇది ఉండదు. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ బట్ చెప్పేటప్పుడు 1-2 సార్లు చెప్పిండొచ్చు ఏదైనా ఈ మ్యాటర్లలో, కొంచెం అడ్జస్ట్ కానీ. థ్యాంక్ యూ. మా స్టూడెంట్స్ అందరూ చెప్తున్నా, ఖచ్చితంగా ఫాలో అవ్వన్నానా. మీరు లైఫ్లో ఇప్పుడు ఎంటర్ అవుతుంటారు కాబట్టి పక్కా యూజ్ అవుతుంది. ప్రతి వీడియోలో ఈ లాస్ట్ 2 sentences అయితే వాడుతూ ఉంటా. బోర్గా ఫీల్ కాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.